హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు మ్యాథమెటిక్స్లో 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్ అయినటువంటి రియల్ నెంబర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్కి అలాగే ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అన్ని కూడా అందరికీ ఈజీగా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము రియల్ నెంబర్స్ గురించి డిస్కస్ చేసే ముందుగా కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే న్యాచురల్ నెంబర్స్ని ఎంత సూచిస్తాము? ఇవి 1తో స్టార్ట్ అవుతాయి. 1, 2, 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ అనమాట. అలాగే హోల్ నెంబర్స్ అనేవి డబ్ల్యూతో సూచిస్తాము. ఈ హోల్ నెంబర్స్ అనేవి 0తో స్టార్ట్ అవుతాయి. 0, 1, 2, 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ ఇన్నేనా ఉంటాయి. ఈ హోల్ నెంబర్స్లోనే జాగ్రత్త చూడండి, 1, 2, 3 అన్నీ కూడా ఏమవుతాయి? న్యాచురల్ నెంబర్స్. సో హోల్ నెంబర్స్లో న్యాచురల్ నెంబర్స్ అన్నీ ఉంటాయని అర్థం. నెక్స్ట్ అంటే ఇంటీజర్స్ని జడ్తో సూచిస్తాము. ఇంటీజర్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ 0 అలాగే పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఇంటీజర్స్లో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, 0 ఉంటుంది మరియు పాజిటివ్ నెంబరు ఉంటుంది. ఇక్కడ ఇందులో 0 నుంచి ఉన్నవన్నీ ఏమవుతాయి? హోల్ నెంబర్స్. సో ఇంటీజర్స్లో హోల్ నెంబర్స్ అన్నీ ఉంటాయి. హోల్ నెంబర్స్ ఉన్నాయంటే ఆటోమేటిక్గా ఏముంటాయి? న్యాచురల్ నెంబర్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ వచ్చేసరికి దీనిని మనము క్యూతో సూచిస్తాం. ఓకేనా? క్యూతో సూచిస్తాం. రేషనల్ నెంబర్స్ అంటే విచ్ నెంబర్స్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q. ఏ నెంబర్స్ని అయితే P/Q రూపంలో రాయగలమో ఆ నెంబర్స్ మనము రేషనల్ నెంబర్స్ అంటాము. ఓకేనా? అయితే ఇక్కడ కండిషన్ అంటే చూడండి. రేషనల్ నెంబర్స్ అంటే P/Q, P, Q బిలాంగ్స్ టు Z, అలాగే Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. Q అనేది 0 అవ్వకూడదు అని అర్థం. ఓకేనా? ఇది మనకి రేషనల్ నెంబర్స్ అనమాట. ఇక్కడ రేషనల్ నెంబర్స్ వచ్చేసరికి P/Q రూపంలో ఉన్నవన్నీ కూడా రేషనల్ నెంబర్స్. 2/3, 4/5, -3/2, ఏమైనా సరే -7/5 ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్సే. అయితే ఇక్కడ మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే హోల్ నెంబర్స్ అలాగే ఇంటీజర్స్ న్యాచురల్ నెంబర్స్ అన్నీ కూడా రేషనల్ నెంబర్సే. ఎందుకంటే ఉదాహరణకు 6 అనే నెంబర్ తీసుకుందాం. 6 కింద డినామినేటర్లో 1 ఉన్నట్టు, కానీ 1 రాయం. ఎందుకంటే 1 శాతం దీన్ని మనం డివిజన్ చేస్తే 6 వస్తుంది. 1 6 జా 6 అని. కాబట్టి ప్రత్యేకించి డినామినేటర్లో 1ని రాయము. కాబట్టి ప్రతి నెంబర్కి కింద డినామినేటర్లో 1 ఉన్నట్టు. కాబట్టి అవన్నీ P/Q రూపంలో ఉన్నట్టే. 6/1, 7/1, -3/1 అలాగే 0/1. సో ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఎవ్రీ నెంబర్ ఈజ్ రేషనల్ నెంబర్. కాబట్టి న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటిజర్స్ అన్నీ కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఓకేనండి? ప్రతి నెంబర్ ఒక ఫ్రాక్షనే. ఓకేనా? నెక్స్ట్ అండి ఇర్రేషనల్ నెంబర్స్ని Q' లేదా S తో సూచిస్తాము. Q' లేదా S తోటి సూచిస్తాం ఇర్రేషనల్ నెంబర్స్ని. అయితే ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటంటే విచ్ నెంబర్స్ కెనాట్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q. అంటే ఏ నెంబర్స్ అయితే P/Q రూపంలో రాయలేమో ఆ నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటాము. అయితే ఇవి మనకి ఏమున్నాయంటే √2, √3, √5, √7, π, ఇవన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్. అయితే ఇక్కడ ఈ ఇర్రేషనల్ నెంబర్స్ని మనము డెసిమల్స్ ఆధారంగా డివైడ్ చేస్తే మనకు నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్లో కూడా మనకు అవి యూజ్ అవుతాయి. సో డెసిమల్స్ ఆధారంగా రేషనల్స్ని ఇర్రేషనల్స్ని ఏ విధంగా డివైడ్ చేస్తామని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా? చూడండి, డెసిమల్స్ అనేవి 2 రకాలు. ఏంటంటే టెర్మినేటింగ్ డెసిమల్, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. ఇప్పుడు టెర్మినేటింగ్ డెసిమల్ అంటే అంతమయ్యే దశాంశము, అంతము కాని దశాంశం. మరి ఇక్కడ అంతమయ్యేది అంటే సపోజు P/Q రూపంలో ఉన్న ఒక ఫ్రాక్షన్ తీసుకుంటే డినామినేటర్తో న్యూమినేటర్ని భాగిస్తే డివిజన్ చేస్తే ఎక్కడో ఒక ధర ఎండ్ అయిపోద్ది అనమాట. దాన్ని టెర్మినేటింగ్ అంటాం. అలాగా డినామినేటర్తో న్యూమినేటర్ని డివిజన్ చేసినప్పుడు ఈ విధంగా రావచ్చు. 1.2, 1.45, 0.5, 0.4 అని ఈ విధంగా ఎక్కడో ఒక ధర పాయింట్ తర్వాత అది ఎండ్ అయిపోద్ది అనమాట. డినామినేటర్తో న్యూమినేటర్ని డివిజన్ చేసినప్పుడు వాటిని టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటాం. ఓకేనా? టెర్మినేటింగ్ డెసిమల్స్.
ఇప్పుడు నాన్ టెర్మినేట్ డెసిమల్స్ అనేవి మళ్ళీ ఇక్కడ రెండు రకాలు చూడండి. ఏంటంటే రిపీటింగు, నాన్ రిపీటింగు, లేదా రికరింగు, నాన్ రికరింగు. అంటే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్, నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్. అంటే అంతము కావు, అలాగే అంతము కావు, కొన్ని రిపీట్ అవుతుంటాయి. కొన్ని ఏంటంటే అంతము కావు, రిపీటివ్ అవ్వు. అవి రెండు రకాలు అన్నమాట. చూద్దాం. సో నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ అంటే అంతము కావు కానీ రిపీట్ అవుతాయి. అంటే కొన్ని ఫ్రాక్షన్స్లో డినామినేటర్తో న్యూమరేటర్ని మనం డివిజన్ చేసినప్పుడు ఆ పాయింట్ తర్వాత ఒక నెంబర్ అలా కంటిన్యూగా రిపీట్ అవుతూనే ఉంటుంది. అంతమవ్వదు, టెర్మినేట్ అవ్వదు, కానీ నెంబర్ రిపీట్ అవుతుంటుంది. అవి నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్లోకి వస్తాయి. ఉదాహరణకి 0.3333 ఇలా వస్తుంటుంది. అలాగే 0.123 123 123 చూసారా, ఇక్కడ 3 అనేది రిపీట్ అయింది, ఇక్కడ 123 123 123 రిపీట్ అయింది, కానీ ఎండ్ అవ్వదు, అంతమవ్వదు, కానీ ఏదో ఒక నెంబరు రిపీట్ అవుతుంటుంది. దానిని నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ అని అంటాం. ఇప్పుడు నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ అంటే అది అంతమవ్వదు, రిపీట్ అవ్వదు. చూడండి 0.1346101231789 ఇలాగా కంటిన్యూగా ప్రాసెస్ వెళ్తూనే ఉంటుంది. ఎండ్ అవ్వదు, అలాగని ఏదో నెంబరు రిపీట్ అవ్వదు, అంతమవ్వదు, రిపీట్ అవ్వదు. దీనిని నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ అని అంటాం. ఇప్పుడు వీటి ఆధారంగా మనము ఈ రేషనల్ నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ని ఏ విధంగా డివైడ్ చేస్తామంటే, టెర్మినేటింగ్ డెసిమల్స్ అన్నీ కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయి, అంటే అకరణీయ సంఖ్యలు అవుతాయి. టెర్మినేటింగ్ డెసిమల్స్ అన్నీ కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయి. నెక్స్ట్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ అంటే అంతమవ్వు కానీ రిపీట్ అవుతాయి, అవి కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయి. నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ అంటే అంతమవ్వు, రిపీట్ అవ్వు, ఇవి మాత్రము క్యూడాస్ అంటే ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, టెర్మినేటింగ్ డెసిమల్స్ రేషనల్ నెంబర్స్ అవుతాయి, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయి, కానీ నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ మాత్రము ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఓకేనండి, ఇది ఈ రేషనల్ ఇర్రేషనల్ సంబంధించి ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ మనకి కావాల్సిన టాపిక్ ఏంటంటే రియల్ నెంబర్స్ గురించి తెలుసుకోవాలి. చివరిన రియల్ నెంబర్స్ అంటే ఇంకేం లేదండి, ఇవన్నీ కూడా మీకు న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ అన్నీ కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయని చెప్పాం. ఓకేనా, ఈ రేషనల్ నెంబర్స్ ఈ ఇర్రేషనల్ నెంబర్స్ కలిపితే వచ్చేవే మనకి రియల్ నెంబర్స్ అవుతాయి. ఓకేనా, చూడండి, ఆర్ ఈజ్ ఈక్వల్ క్యూ యూనియన్ క్యూ డాష్ అంటే రేషనల్ ఇర్రేషనల్ కలిపి రియల్ నెంబర్స్ అవుతాయి. ఓకేనా, ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఆల్రెడీ నేర్చుకుంది ఏంటంటే, ఇవ్వండి, ఇది న్యాచురల్ నెంబర్, ఇవి హోల్ నెంబర్స్, ఇది ఇంటీజర్స్, ఇవేమో రేషనల్ నెంబర్స్ క్యూ. ఓకేనా, అలాగే ఇవేమో ఇర్రేషనల్ నెంబర్స్, ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఎన్, డబ్ల్యూ, జెడ్ ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయి, అంటే అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. సో ఇది అంతా కూడా అకర్ణీయ సంఖ్యలు, క్యూ అనమాట. ఇదేమో క్యూ డాష్. ఈ రెండు కలిపితే వచ్చేదే రియల్ నెంబర్స్ అనమాట, వాస్తవ సంఖ్యలు. ఓకేనండి, అర్థమైంది కదా. న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ ఇవన్నీ కూడా ఏమవుతాయి, రేషనల్ నెంబర్స్ అవుతాయి, క్యూ అవుతాయి. మరి ఇది క్యూ డాష్, ఇది ఇర్రేషనల్ నెంబర్స్. ఈ విధంగా క్యూ డాష్ మొత్తం కలిపి ఏమవుతాయి, రియల్ నెంబర్స్ అవుతాయి. ఓకేనండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం గురించి డిస్కస్ చేద్దాం. ఈ యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం అంటే ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఏ అనే ఒక పాజిటివ్ ఇంటీజర్ ఏదైనా వచ్చు తీసుకుంటే కెన్ బి డివైడెడ్ బై ది అనదర్ పాజిటివ్ ఇంటీజర్ బి. అయితే ప్రతి పాజిటివ్ ఇంటీజరు మరో పాజిటివ్ ఇంటీజర్తో డివైడ్ చేయబడుతుంది ఇన్ సచ్ ఏ వే దట్ ఇట్ లీవ్స్ రిమైండర్ ఆర్. అలా డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఆర్ అనేది వస్తుంది. ఇది రిమైండర్ అంటే శేషం, అది స్మాలర్ దాన్ బి. సో దేంతో అయితే డివిజన్ చేసామో దానికన్నా ఆ రిమైండర్ అనేది చిన్నది అని చెప్పేదే యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం. ఓకేనా, ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఏ కెన్ బి డివైడెడ్ బై ది అనదర్ పాజిటివ్ ఇంటీజర్ బి ఇన్ సచ్ ఏ వే దట్ ఇట్ లీవ్స్ రిమైండర్ ఆర్.
సో బి చేత ఏని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఆర్ వస్తుంది. దట్ ఈజ్ స్మాలర్ దాన్ బి. ఆ రిమైండర్ ఆర్ కూడా దేంతో అయితే మనం డివిజన్ చేసామో డివైజరు దానికన్నా చిన్నది ఉంటుందని యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం అని మనకి చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, ఏని ఒక పాజిటివ్ ఇంటిజర్ ఏ అని తీసుకుని దాన్ని బి చేత డివిజన్ చేస్తే రిమైండర్ ఆర్. మరి ఇక్కడ వచ్చిన దాన్ని ఏమంటాం? కోషియంట్. ఏమంటాం అండి? కోషియంట్. అయితే ఇక్కడ జాగ్రత్త చేయండి, మనం ఆల్రెడీ నేర్చుకుంది ఏంటంటే దేంతో అయితే డివిజన్ చేసామో దాన్ని ఏమంటాం? డివైజర్. డివైజర్. దేన్ని డివిజన్ చేసామో? ఏని. అదేమవుతుంది? డివిడెండ్. డివిడెండ్. ఇదేంటంటే కోషియంట్. కోషియంట్. ఇదేంటిది? రిమైండర్. రిమైండర్. ఓకేనా? సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఏదైనా ఒక పాజిటివ్ ఇంటీజర్ని మరో పాజిటివ్ ఇంటీజర్తో డివిజన్ చేసినప్పుడు వచ్చిన రిమైండర్ ఆర్ అనేది ఇక్కడ ఉండే డివైజర్ కన్నా చిన్నది అవుతుంది అన్నాడు. ఓకేనా? అయితే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి ఆల్రెడీ తెలిసిన స్టేట్మెంట్ ఏంటంటే భాగాహార సూత్రం అంతకుముందు నేర్చుకుని ఉన్నాం. ఏంటంటే మధ్యలో దాన్ని ఏమంటాం? డివిడెండ్. డివిడెండ్ ఈజ్ ఈక్వల్, మధ్యలో డివిడెండ్ కావాలంటే ఈ డివైజర్ని కోషియంట్ని గుణించాలి. డివైజర్ ఇంటూ కోషియంట్ కలిపి దానికి రిమైండర్ని కలపాలి. రిమైండర్ని కలపాలి. సో మధ్యలో డివిడెండ్ కావాలంటే డివైజర్ని కోషియంట్ని గుణించి రిమైండర్ కలపాలి. సో డివిడెండ్ ఏంటంటే ఇక్కడ ఏ, డివైజర్ ఏంటి ఇక్కడ బి ఇంటూ క్యూ. ఏమవుతుంది? బిక్యూ ప్లస్ రిమైండర్ ఆర్. ఓకేనా? ఇక్కడ ఈ ఆర్ అనేది, ఈ రిమైండర్ అనేది 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి. అంటే ఈ రిమైండర్ ఆర్ అనేది ఇక్కడ ఉన్న బి కన్నా అంటే డివైజర్ కన్నా చిన్నదైనా అవ్వచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో 0 అయినా అవుతుంది. బి కన్నా చిన్నదైనా అవ్వాలి లేదా 0 అయినా అవుతుంది అని అర్థం. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ 2 చేత 15ని డివిజన్ చేద్దాం. 2 7 14. ఎంత ఉంది? రిమైండర్ 1. ఈ రిమైండర్ 1 అనేది 2 కన్నా చిన్నది వచ్చింది. అలాగే 2 చేత 16 డివిజన్ చేద్దాం. 2 8 16. ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది? 0. అంటే రిమైండర్ అనేది ఇక్కడ ఉన్నటువంటి డివైజర్ కన్నా చిన్నదైనా వస్తుంది లేదా 0 అయినా వస్తుంది అని అర్థం. అలాగే ఈ భాగాహార సూత్రాన్ని చెక్ చేద్దాం. ఇది చూడండి, ఇక్కడ మధ్యలో ఉన్నది కావాలంటే, మధ్యలో ఉన్నది ఏంటి? డివిడెండ్. డివిడెండ్ రావాలంటే మనం చేసిన భాగాహారం కరెక్టా కాదు చెక్ చేసుకోవాలంటే ఈ డివైజర్ని కోషియంట్ని గుణించండి. 2 7 14. 14కి 1 కలపండి, 15 వచ్చింది. సరిపోయింది కదా? నెక్స్ట్ అండి 2 8 16. ఎందుకంటే డివైజర్ని కోషియంట్ని గుణించాలి, రిమైండర్ని కలపాలి. 2 8 16. 16 0 కలిపితే 16 కదా. సో ఆన్సర్ వచ్చింది. ఈ విధంగా దాన్ని మనం చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఇదే మనకి యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం. ఎనీ పాజిటివ్ ఇంటిజర్ ఏ కెన్ బి డివైడెడ్ బై ది అనదర్ పాజిటివ్ ఇంటిజర్ బి ఇన్ సచ్ ఏ వే దట్ ఇట్ లీవ్స్ రిమైండర్ ఆర్ దట్ ఈస్ స్మాలర్ దాన్ బి. ఏని బి చేత డివిజన్ చేసినప్పుడు రిమైండర్ వస్తుంది. ఆ రిమైండర్ అనేది బి కన్నా చిన్నదవుతుంది, లేదంటే కొన్ని సందర్భాల్లో 0 అయినా అవుతుంది. ఇదే యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం. అయితే యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం అనేది మనం ఏ సందర్భాల్లో మనకు ఉపయోగపడుతుంది అంటే డివిజన్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్ యొక్క డివిజన్ ప్రాపర్టీస్ని తెలుసుకోవడానికి, అలాగే హెచ్సిఎఫ్ని క్యాలిక్యులేట్ చేయడానికి కూడా ఈ యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం అనేది మనకి యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనము ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఏంటంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఫ్యాక్టరైజ్డ్ యాజ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది ప్రైమ్స్. అంటే ప్రతి కాంపోజిట్ నెంబర్ని కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రొడక్ట్గా లబ్ధంగా రాయవచ్చు. దట్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్. అలా రాసినప్పుడు ఆ ఫ్యాక్టరైజేషన్ అనేది యూనిక్గా ఉంటుంది, ఏకైకము. అపార్ట్ ఫ్రమ్ ది ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్ ఆక్వాస్. అంటే ఒకవేళ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆర్డర్ మారినప్పటికీ కూడా ఆ ఫ్యాక్టరైజేషన్ అనేది యూనిక్ అని చెప్పడం జరిగింది. కాబట్టి ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ను కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రొడక్ట్గా రాయవచ్చు, మరియు ఆ ఫ్యాక్టరైజేషన్ అనేది యూనిక్ అని చెప్పడమే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఓకేనా? ఇక్కడ జాత్ చూడండి, కాంపోజిట్ ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ అన్నాడు. ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నాడు. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే మన 9th క్లాస్లో వచ్చింది. ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ప్రైమ్ నెంబర్స్ని ఉపయోగిస్తాం. ప్రైమ్ నెంబర్స్ అంటే 2 3 5 7 11 13 17 and so on. So prime factors అంటే which numbers have only 2 factors, 1 and itself.
ఆర్ కాల్డ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. అంటే ఏ నెంబర్స్కి అయితే 1 మరియు ఆ సంఖ్య మాత్రమే ఫ్యాక్టర్స్గా ఉంటాయో ఆ నెంబర్స్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటాము. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 2 ఉంది. 2 అనేది 1 టేబుల్లో ఉంటుంది, 2 టేబుల్ ఉంటుంది. దాని ఫ్యాక్టర్స్ 1, 2. అలాగే 3 తీసుకోండి, 1 టేబుల్, 3 టేబుల్. అలాగే 5 తీసుకోండి, 1 టేబుల్, 5 టేబులే. ఆ విధంగా 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్స్గా ఉంటే అవి ప్రైమ్ నెంబర్స్. అవి కాకుండా మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే అవి కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. ఉదాహరణకి 16 తీసుకుందాం. 16 అనేది 1 టేబుల్లో ఉంది, 2 టేబుల్లో ఉంది, 4 టేబుల్లో ఉంది, 16 టేబుల్లో ఉంది. సో దీని ఫ్యాక్టర్స్ అనేది మోర్ దాన్ 2 వచ్చాయి. ఇటువంటి నెంబర్స్ని ఏమంటాం? కాంపోజిట్ నెంబర్స్ అంటాం. ఇటువంటి కాంపోజిట్ నెంబర్స్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి వాటి లబ్ధంగా రాయవచ్చు అనేదే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఒక నెంబర్ తీసుకుందాం, 36 తీసుకుందాం. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ప్రైమ్ నెంబర్స్ తోటే మనము చేయాలి. 2తో తీసుకోండి, 2 8 జార్, 2 9 జార్. ఇది 3 టేబుల్తో 3 3 జార్, 3 1 జార్. సో 36 ఎలా వచ్చింది ఇక్కడ? ఇవన్నీ కూడా మనము గుణించాలి. 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఎలా వచ్చిందండి? 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్. ఈ 36ని మరోలా రాద్దాం. ముందు 2తో చేశాను, ఇప్పుడు 3తో చేద్దాం. 3 12 జార్, 3 4 జార్, 2 2 జార్, 2 1 జార్. ఇక్కడ 36 ఎలా రాయొచ్చు? ఇవన్నీ మల్టిపుల్ చేయండి, మల్టిప్లికేషన్ చేయండి. 3 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 3 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్. ఇది 36, ఇది 36. రెండు ఫ్యాక్టరైజేషన్స్ ఒకటే, కానీ ఇక్కడ ఫ్యాక్టర్స్ యొక్క ఆర్డర్ మారింది చూడండి. ఇది 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ వచ్చింది, 3 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్. ఎలాగా ఆర్డర్ మారినప్పటికీ కూడా ఈ ఫ్యాక్టరైజేషన్ అనేది యూనిక్ అని చెప్పడమే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనమాట. ఇప్పుడు ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ యొక్క యూసేజ్, దాని యొక్క అప్లికేషన్ ఏంటంటే √2, √3, √5, √7 అనేవి ఇర్రేషనల్ నెంబర్స్ అని ప్రూవ్ చేయడానికి ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనకు ప్రాబ్లమ్స్ అన్ని అక్కడ రావడం జరుగుతుంది, వాటిని ఎలా ప్రూవ్ చేయాలనేది. √2 ఇర్రేషనల్ నెంబర్ అని, √3 ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయడానికి ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనేది యూజ్ అవుతుంది. అలాగే దీని యొక్క మరో యూసేజ్ ఏంటంటే టు వెరిఫై ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎ రేషనల్ నెంబర్ ఈజ్ వెదర్ టెర్మినేటింగ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్. అంటే ఒక రేషనల్ నెంబర్ మీకు ముందే చెప్పాను, ఒక రేషనల్ నెంబర్ అనేది డెసిమల్స్ ఆధారంగా 2 రకాలుగా ఉంటుంది. అంటే టెర్మినేటింగ్ డెసిమల్స్ రేషనల్ నెంబర్స్ అవుతాయి, అలాగే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయి. అయితే ఒక ఫ్రాక్షన్ లేదా ఒక p/q రూపంలో ఉన్న ఒక రేషనల్ నెంబర్ ఇస్తే అది టెర్మినేటింగ్ డెసిమలా, అది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమలా అని ఏ విధంగా వెరిఫై చేయగలం అనేది ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనేది చెబుతుంది. అంటే ఒక ఫ్రాక్షన్ ఇస్తే అది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుందా లేదా నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుందా అనేది ఈ థియరమ్ ద్వారా మనం చెక్ చేయవచ్చు. ఇప్పుడు అది చెక్ చేద్దాం. ఓకేనా? సో ఇది ఒక రేషనల్ నెంబర్ టెర్మినేటింగ్గా నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్గా అనేది ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాం అంటే ఫస్ట్ రేషనల్ నెంబర్ అంటే p/q ఉంటుంది కదా. ఈ p/qలో pqలు రెండు కూడా తప్పనిసరిగా కోప్రైమ్స్ అవ్వాలి. ఓకేనా? కోప్రైమ్స్ అంటే 2 నెంబర్లు ఉంటాయి, ఆ రెండింటికి కూడా ఫ్యాక్టర్స్ రాస్తే ఆ ఫ్యాక్టర్స్లో కామన్గా ఒకటైన అంకె మాత్రమే ఉంటుంది, అదే కోప్రైమ్స్. ఉదాహరణకి 2 తీసుకుందాం. 2 యొక్క ఫ్యాక్టర్ సెట్ 1 2. 3 తీసుకుందాం, 1 3. ఈ రెండింటి కామన్గా ఉండేది 1. సో ఏవైనా 2 నెంబర్లు తీసుకుంటే వాటి యొక్క ఫ్యాక్టర్స్లో కామన్గా 1 అనే నెంబరు ఉంటే ఆ రెండు ఏమవుతాయంటే మనకి రెండును మనకి కోప్రైమ్స్ అవుతాయి. కోప్రైమ్స్. అలాగే 4 9 తీసుకుందాం. సార్ ఇదేంటి 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కదా, 9 కూడా ప్రైమ్ నెంబర్ కాదు కదా, మరి కోప్రైమ్స్ అవుతాయి అంటే కోప్రైమ్స్ అవ్వాలంటే ప్రైమ్ నెంబర్స్ అవ్వాలని కాదు, రూల్ లేదు. ఏమైనా 2 నెంబర్లు తీసుకోండి, వాటి ఫ్యాక్టర్స్ రాయండి, ఆ రెండింటిలో కామన్గా ఒకటే అంకె మాత్రమే ఉండాలి. ఓకేనా? సో 2 యొక్క మనకి ఫ్యాక్టర్స్ ఏంటి 1 2 4. 9కి ఏంటి 1 టేబుల్, 3 టేబుల్, 9 టేబుల్, అవి ఫ్యాక్టర్స్. ఈ రెండింటికి కామన్గా ఏమున్నాయి 1. సో 4 9 అనేవి కూడా మనకి కోప్రైమ్స్ అవుతాయి. సో కోప్రైమ్స్ అంటే ఏమి లేవండి, 2 3 అనేవి ఇంకే టేబుల్లో కూడా క్యాన్సిల్ అవ్వవు, ఒకే టేబుల్లో క్యాన్సిల్ అవ్వవు. 4 9 ఇంకే టేబుల్ క్యాన్సిల్ అవ్వవు. 3 5 7 11 ఇవన్నీ ఒకే టేబుల్తో క్యాన్సిల్ అవ్వవు, వేరే టేబుల్తో, ఒకటే అకౌంట్ తప్ప, అవే కోప్రైమ్స్. సో కోప్రైమ్స్ అవ్వాలి. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే డినామినేటర్లో ఉన్న క్యూని 2m × 5n రూపంలో రాయగలగాలి. p/qలో pqలు 2 కోప్రైమ్స్ అవ్వాలి. అలాగే డినామినేటర్లో ఉన్న దానిని క్యూని 2m × 5n ఫామ్లో రాయగలగాలి.
అంటే ఇక్కడ ఏంటంటే అర్థం అంటే 2m × 5 అంటే డినామినేటర్లో ఉన్న దాన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఆ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఉన్నటువంటి ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 అయినా ఉండొచ్చు, 5 అయినా ఉండొచ్చు, లేదా 2, 5 ఆ 2 అయినా ఉండాలి. అంతేగాని వేరే ఏదైనా ఉన్నట్లయితే 3 కానీ 7 కానీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ 11 కానీ వేరే ఉన్నట్లయితే అది టెర్మినేటింగ్ డెసిమల్ కాదు, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. సో ఈ విధంగా p/qలో ఉండి pqలు కోప్రైమ్స్ అయ్యి qని 2m × 5n రూపంలో రాయగలిగితే అప్పుడు ఇది ఏమవుతుందండి? టెర్మినేటింగ్ డెసిమల్. ఓకేనా? టెర్మినేటింగ్ డెసిమల్. సింపుల్ గుర్తుపెట్టుకోండి, కిందనున్న క్యూని డినామినేటర్ అనేది 2 టేబుల్తో అయినా పోవాలి, 5 టేబుల్తో అయినా పోవాలి, లేదా 2 టేబుల్తో పోయినా పర్లేదు, 2 చేత 5 చేత ఇంకే టేబుల్తో ఇది క్యాన్సిల్ అయినా సరే అప్పుడు అది టెర్మినేటింగ్ డెసిమల్ కాదు, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ 2/9 తీసుకున్నాం. ఈ 2 కోప్రైమ్సే కదా, 2, 9కి కామన్గా ఇంకే టేబుల్ లేదు, కామన్గా ఒకటే ఉంటుంది ఫ్యాక్టర్. ఇంకా 2, 9 కలిపి వేరే ఒకే టేబుల్లో పోవు. మరి 9 ఎలా రాద్దాం? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 3 × 3 అంటే ఈ కింద ఉన్న డినామినేటర్ అనేది 3 టేబుల్తో పోతుంది. 3 టేబుల్తో పోయినా, 7 టేబుల్తో పోయినా, 11 టేబుల్తో పోయినా, ఏ దేంతో పోయినా సరే మనకి అది టెర్మినేటింగ్ డెసిమల్ అవ్వదు, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. ఓకేనా? మరొకటి చూడండి. 4/25. 4/25లో 4, 25 కోప్రైమ్స్ అవుతా లేదు చెక్ చేసుకోవాలి ముందు. తర్వాత డినామినేటర్లో ఉన్నది 2 టేబుల్లో ఉందా, లేదా 5 టేబుల్లో ఉందా, 2 టేబుల్లోనే ఉన్నా చేసుకోండి. ఎలా ఉన్నా సరే అది టెర్మినేటింగ్ డెసిమల్ అవుద్ది. 25 అనేది 5 టేబుల్లో ఉంది, 5 5s కాబట్టి ఇదేమవుతుంది? మనకి టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఓకేనా? టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. అలాగే మనకి ఇక్కడ 7/16 తీసుకుందాం. 7/16 తీసుకుంటే ఈ 2 కూడా కోప్రైమ్స్ అవ్వాలి. తర్వాత డినామినేటర్లో ఉన్నదాన్ని ఫ్యాక్టరైజేషన్ రాద్దాం. 16ని 2 8s 2 4s 2 2s ఎన్ని వచ్చండి? 2 × 2. సో మొత్తం అయితే 2 టేబుల్తోనే పోతుంది. ఓకేనా? 2 టేబుల్తోనే పోతుంది. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లోనే ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి? 2, 3, 5, 7 వీటిల్లో 2 టేబుల్తో మాత్రమే పోతుంది. 3తో పోదు, 7తో పోదు. 2 టేబుల్తో పోయినా టెర్మినేషన్ డెసిమలే, 5 టేబుల్తో పోయినా టెర్మినేటింగ్ డెసిమలే, ఆ రెండింటితో పోయినా టెర్మినేటింగ్ డెసిమల్. దాంతో కాకుండా ఎక్స్ట్రాగా ఇంకే టేబుల్ మధ్యలో వచ్చినా సరే అప్పుడు మనకి అది టెర్మినేటింగ్ డెసిమల్ కాదు. కాబట్టి ఇదేమవుతుంది? టెర్మినేటింగ్ అవుతుంది. ఇక చూడండి 5/12 తీసుకుందాం, 5/6 తీసుకుందాం. 5/6 ఏమవుతుందని చూడండి, 2 × 3. చూసారా 2 టేబుల్ ఉంది కానీ ఎక్స్ట్రాగా 3 టేబుల్ కూడా వచ్చింది. కాబట్టి ఇది టెర్మినేటింగ్ డెసిమల్ కాదు. 2 1 ఉన్నా పర్లేదు, 2 5 ఉన్నా పర్లేదు, 5 1 ఉన్నా పర్లేదు, కానీ ఇంకేదైనా ఎక్స్ట్రా వచ్చిందంటే ప్రైమ్ నెంబర్స్ 3 కానీ 7 కానీ 11 కానీ అవి వచ్చినా సరే అది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. అలాగే కొందరు ఇది చూడండి, చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. 6/12 అనగానే వెంటనే ఈ 12 ఏంటి రాస్తారు? 2 × 3 రాస్తారు. 2 × 4 4 12. సార్ ఇందులో 2 ఉంది, 2తో పాటు 3 వచ్చింది కదా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని, కాబట్టి ఇది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ అని అంటారు. తప్పు. అసలు ఈ 2 కోప్రైమ్స్ కాదు, ఈ రెండింటిని క్యాన్సిల్ చేయండి. 6 1s 6 2s అప్పుడు ఎంత వచ్చిందండి? 1/2 వచ్చింది. 1/2లో కిందనే ఉంది 2, కిందన 2 ఉన్నా 5 ఉన్నా అన్నీ కూడా ఏమవుతాయి? టెర్మినేటింగ్ అవుతాయి. 2 ఉన్నా 5 ఉన్నా టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఒకవేళ 1/3 ఉంది, కింద 3 ఉంది కాబట్టి నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. 1/7 ఉంది, కింద 7 ఉంది కాబట్టి నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అనమాట. ఇది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ యొక్క అప్లికేషన్ యూసేజ్ అండి. ఓకేనా? దీనికి సంబంధించి మనకి నెక్స్ట్ ఏది ఒక ఫ్రాక్షన్ ఇచ్చి అది టెర్మినేటింగ్ డెసిమలా, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమలా అని మనకు 1 మార్క్ క్వశ్చన్స్లో కూడా అడిగే అవకాశం ఉంది. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. డినామినేటర్లో ఉన్నది 2 టేబుల్తో లేదా 5 టేబుల్తో అయినా పోవాలి, రెండింటితో అయినా పోవాలి. అంతేగాని మిగతా ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి 3, 7, 11, 13, 17, 19 వీటితో క్యాన్సిల్ అవ్వకూడదు. ఓకేనా?
మరొక థీరం చూడండి, ఇంపార్టెంట్. ఇది నేర్చుకుంటే నెక్స్ట్ మన ప్రాబ్లమ్స్లో అన్నీ కూడా ఈజీగా చేయొచ్చు. పి డివైడ్స్ ఏ స్క్వేర్ ఇఫ్ పి డివైడ్స్ ఏ స్క్వేర్. పి అనేది ఏ స్క్వేర్ డివైడ్ చేస్తే దెన్ పి డివైడ్స్ ఏ. పి అనేది ఏ స్క్వేర్ డివైడ్ చేస్తే పి అనేది ఏని కూడా డివైడ్ చేస్తుంది. ఇది ఒక థీరం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత మన ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. ఉదాహరణకి 2 అనేది 4 స్క్వేర్ని డివైడ్ చేస్తుంది. 4 స్క్వేర్ అంటే ఎంత? 16 కదా. 2 అనేది 16 డివైడ్ చేస్తుంది, అంటే 4 స్క్వేర్ని డివైడ్ చేస్తుంది. అప్పుడు 2 అనేది ఈ 4 స్క్వేర్లో స్క్వేర్ కింద ఏముంది? 4ను కూడా డివైడ్ చేస్తుందా లేదా? చేస్తుంది. 2 అనేది 4 స్క్వేర్ డివైడ్ చేస్తుంది. 2 టేబుల్లో 16 పోతుంది. అలాంటప్పుడు ఈ 4 స్క్వేర్లో ఉన్నటువంటి ఈ 4ను కూడా 2 అనేది డివైడ్ చేస్తుందా లేదా? చేస్తుంది. అదే ఈ థీరం యొక్క సారాంశం. ఇఫ్ పి డివైడ్స్ ఏ స్క్వేర్ దెన్ పి డివైడ్స్ ఏ. ఓకేనా? 3 అనేది 9ని డివైడ్ చేస్తుంది. 9 అంటే దాని అర్థం ఏంటి? 3 స్క్వేర్. 3 స్క్వేర్ డివైడ్ చేస్తుంది. సో 3 స్క్వేర్ డివైడ్ చేసినప్పుడు 3ని కూడా డివైడ్ చేస్తుంది కదా. అదే ఆ థీరం యొక్క సారాంశం. ఓకేనండి. నెక్స్ట్ వీడియోలో మనము ఎగ్జాంపుల్స్ అలాగే ఎక్సర్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనము సొల్యూషన్స్ అన్నీ ఈజీగా అర్థమయ్యేలా నేర్చుకుందాం. ఓకేనా?